హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా తిరుపతి వ్లాగ్స్ అండ్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఎటువంటి పప్పులు లేకుండా, పెరుగు, వంట సోడా లాంటివి లేకుండా ఓన్లీ రేషన్ బియ్యంతో చేసుకునే పునుగులండి. అవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో నేనైతే ఒక 3 గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను. తీసుకొని వాటిని శుభ్రంగా 3-4 టైమ్స్ కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక 3 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. మీరు కావాలంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు, లేదంటే హాట్ వాటర్ పోసి ఒక 1 అవర్ కూడా ఉంచుకొని ఈ పునుగులు చేసుకోవచ్చు. 3 అవర్స్ తర్వాత ఆ వాటర్ అన్ని వంపేసి నేనైతే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే ఈ నానిన రైస్ వేసుకుంటున్నాను. వేసుకొని అందులో అయితే కొన్ని వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ మరీ ఎక్కువగా వేసుకుంటే మొత్తం లిక్విడ్ లాగా అయిపోతుందండి. కాబట్టి వాటర్ కొంచెం చూసుకొని పోసుకోండి. తర్వాత ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకున్నానండి. ఇలా స్పూన్తో కలుపుతున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనకి. తర్వాత ఇందులో అయితే ఒక 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్. తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ వాము వేసుకుంటున్నాను. వాము అరుగుదలకి మంచిది కదండి. ఈ చలికాలంలో పిల్లలకి దగ్గు, జలుబు లాంటివి అవుతూనే ఉంటాయి కదా. వాళ్ళు నేరుగా ఎలాగో ఈ వాము తినలేరు కాబట్టి నేనైతే ఇందులో 1/2 స్పూన్ కలుపుతున్నాను. ఇలా అయినా తినేస్తారని. కావాలంటే మీరు కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేను ఎందుకు వేయలేదంటే మా పిల్లలు అది వేస్తే ఇదేంటి మమ్మీ అని చెప్పి తీసి పడేస్తారండి. కాబట్టి వాళ్ళు తినలేరు కాబట్టి వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత 2 బంగాళాదుంపల్ని తీసుకున్నానండి. తీసుకొని వాటిని బాయిల్ చేసుకొని పీల్ చేసుకున్నాను. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్టుని మనం ముందుగా రెడీ చేసుకున్న పునుగుల మిశ్రమంలో ఈ పేస్టుని అయితే వేసేయాలండి. వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఆలు పేస్ట్ మొత్తం పిండిలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. వీడియోలో కనిపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ఇవి రెండు అనేవి బాగా కలిసిపోవాలండి. ఈ బియ్యపిండి, ఈ ఆలు మిశ్రమం మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనమైతే చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే పునుగులకి ఎక్కువగా పుట్నాల చట్నీని ప్రిపేర్ చేస్తానండి. నాకెందుకో పునుగులతో పుట్నాల చట్నీ కాంబినేషన్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. మీకు కావాలంటే పల్లి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి. నాకు ఇష్టం కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పుట్నాల చట్నీ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత అందులో 1 కప్పు పుట్నాలు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వాటిని అయితే ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత అందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవి వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం 10 నిమిషాలు అయితే పిండిని నాననిచ్చాం కదా. ఇప్పుడు మూత తీసి ఒకసారి పిండిని చూసేద్దాం. ఒక స్పూన్ తీసుకుని పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని పక్కన ఒక 10 నిమిషాలు పెట్టడం వలన పునుగులు అనేవి బాగా పొంగుతాయండి. మళ్ళీ స్మూత్గా వస్తాయి. ఇప్పుడు మనం కలుపుకున్న తర్వాత పిండిని ఇలా వేస్తే పునుగుల్లాగా రావాలండి. వీడియోలో కనిపిస్తున్న విధంగా
తర్వాత స్టవ్ ఆన్ చేసి అయితే కడాయి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి. వీడియోలో కనిపిస్తున్న విధంగా చిన్న చిన్నగా వేసుకోవాలి. ఈ పునుగులు చాలా టేస్టీగా ఉంటాయండి. అచ్చం మనం బయట టిఫిన్ బండి మీద తీసుకున్న పునుగుల్లాగానే ఉంటాయి. మళ్ళీ చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. మనమైతే ఇందులో ఎటువంటి పప్పులు, పెరుగు, సోడా లాంటివి ఏది వేయకుండా ఓన్లీ రేషన్ బియ్యంతోనే చేసాం కదండీ! కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పునుగులైతే మంచి కలర్‌లోకి వచ్చాయి కదా! ఇప్పుడు మంటని సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. చూడండి పునుగులు మంచి కలర్‌లోకి వచ్చాయి. వాటిని అయితే తీసుకొని వేరే ప్లేట్‌లో అయితే సర్వ్ చేసుకోవాలి. మొత్తం పునుగులని ఇలాగే చేసుకోవాలండి. పిండి అయిపోయే వరకు మొత్తం ఇలాగే చేసుకోవాలి. మనమైతే చట్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు పోపు వేసుకుంటే చట్నీ రెడీ అయిపోయిందండి. ఒకటి మీకు చూపిస్తున్నాను చూడండి లోపల ఎంత బాగా ఉడికిందో. చాలా బాగా ఉడికింది కదా! మళ్ళీ ఈ పునుగులు కూడా చాలా మెత్తగా వచ్చాయండి. అంతేనండి. రేషన్ బియ్యంతో సింపుల్‌గా ఇలా పునుగులు చేసుకోవచ్చు. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుందండి. మీకు, మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.